దీప ప్రజ్వలన జరుగుతున్నది. మండల నాయకులు శ్రీ రామన్న గారు, శ్రీ రంగనాథన్ గారు, రాంబాబు గారు, చౌడప్ప గారు, సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు ప్రార్థన. డయాస్ పైన ఉన్న పెద్దలందరికీ, రాంబాబు అన్న గారికి, చౌడప్ప అన్న గారికి, డయాస్ పైన ఉన్న పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. డయాస్ ముందున్న సోదరి మండలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దీనికి కారణం ఎవరు అనేది మనం తెలుసుకోవాలా. ఫస్ట్ మనకి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిందే మన నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు సంఘాలు ఏర్పాటు చేయాలి, రండి అందరినీ 10 మంది సభ్యులు చేసి మీకు అందరికీ లోన్లు ఇస్తారంటే ఆ గ్రూప్ కిందైనా లోన్ ఇస్తున్నారు. మనకి ప్రస్తుతం 10,000 రూపాయలు అట్లా ఇస్తాను లోను. ఇప్పుడు ఒక మనిషికి 2 లక్షలు ఇస్తున్నారు. ఒక మనిషి గ్రూప్ లో, ఒక సంఘంలో సభ్యురాలకి 2 లక్షల వరకు లోన్ ఇస్తున్నారు. ఇక్కడ ఎంతమంది తీసుకున్నారమ్మా 2 లక్షల లోన్? చేయలేదండి కదా, దాదాపు 50% తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకు కావాలంటే ఫస్ట్ మనకి ఈ విత్తనం నమస్కారం. ఈరోజు కీర్తి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజు. మహిళలను ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఎదగడానికి మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం ప్రభుత్వం, కీర్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాతనే వచ్చినటువంటి ప్రభుత్వాలు మహిళల యొక్క అవసరాన్ని ఈ దేశంలో సగశాతం ఉండేటువంటి మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తే గాని దేశం అభివృద్ధి చెందనేటువంటి ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చాయి. ఆ రోజు కీర్తి నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో రాజకీయంగా మీరు ఎదగడానికి అవకాశం కల్పించారు. మీరు ఆర్థికంగా ముందుకు రావాలంటే మొట్టమొదట పొదుపు అలవాటు చేసుకోవాలా. పొదుపు అలవాటు చేసి దాని ద్వారా బ్యాంకుల నుంచి రుణ సహాయం ఇవ్వడం కానీ, ప్రభుత్వం నుంచి మీకు పెట్టుబడి నిధి ఇవ్వడం కానీ, ఇవన్నీ చేస్తే మీరు ముందుకొచ్చి దాన్ని ఉపయోగించుకుంటారనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొట్టమొదటి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు నేను కూడా మొదట శాసనసభ్యుడిని. ఆ రోజు చాలా మంది మీరు మీటింగులకు వస్తే ఆ మండల ఆఫీసుల ముందర చాలా మంది ఎగతాలు చేశారు. ఆడవాళ్ళందరినీ కూడా ఇంట్లో లేకుండా బయట తిప్పుతా ఉన్నారు ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో మహిళలను బయట తిప్పే కార్యక్రమం చేస్తున్నారని చాలా మంది ఎగతాలుగా మాట్లాడారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, చాలా మంది మాట్లాడారు. ఈ 30 సంవత్సరాల్లో ఒక ఆర్థిక పరమైనటువంటి శక్తిగా ఈ రోజు మహిళలు ఎదిగారంటే మీ ద్వారా ఈ దేశానికి ఆర్థిక పరంగా ముందుకు పోవడానికి అవకాశం కల్పించిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నారు. ఈరోజు అప్పుడే సోదరులు కొంతమంది మాట్లాడారు. ఈరోజు మీ దగ్గర ఏ యొక్క తాకట్టు లేకుండా మీకు బ్యాంకర్ సప్పిస్తా ఉన్నారని. తాకట్టు లేకుండా బ్యాంకర్ సబ్సిడీ ఇవ్వడానికి వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఈరోజు పురుషులకు కూడా అప్పిస్తా ఉన్నారు, మహిళలకు అప్పులు ఇస్తా ఉన్నారు. మేము పోయి బ్యాంకుల్లో అడిగితే మమ్మల్ని మీరేం పెడతారు తాకట్టు అని మమ్మల్ని అడుగుతారు. మీకు ఏమి లేకుండా మీకు ఎందుకు ఇస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఇస్తున్నారంటే మీరు తీసుకున్న అప్పులో 99.9% తిరిగి కడతా ఉన్నారు కాబట్టి మీకు వీళ్ళు అప్పులు ఇస్తా ఉన్నారు. అంటే ఆ ఘనత చేసిన మాది కాదు,
ఇచ్చిన వీళ్ళదే కాదు, తిరిగి అప్పు కట్టే మహిళా సోదరి మనదే అని చెప్పి గుర్తుంచుకోవాలి. అందుకే ఈరోజు బ్యాంకులు మీ కాళ్ళ వద్దకు వస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు మారాయి. 30 సంవత్సరాలుగా చాలా ప్రభుత్వాలు వచ్చాయి. మరో చంద్రబాబు నాయుడు ఉన్నారు, మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రకరకాలైనటువంటి ముఖ్యమంత్రులందరూ మారినారు. అయితే ఏ నాయకుడు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా మహిళా సోదరి మనులకు చేసేటువంటి పనులు, ఆ రోజు వేసినటువంటి బీజం మార్చే ధైర్యము, శక్తి లేదంటే దానికి కారణం మీ మహిళా శక్తి అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేస్తాను. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చెక్కుల పంపిణీ జరుగుతుంది కార్యక్రమం. మీ గ్రూప్ పేరు, మీ గ్రామం పేరు పిలుస్తారు. దయచేసి మరిమాకులపల్లి 20 లక్షల లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బ్యాంక్ Yes, Maria. Mama, yes. సార్ 7 కోట్ల 60 లక్షల రోజు మా వాళ్ళు చేయడం అనేది చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తయారు చేయడం. వాళ్ళకి ఏదైనా ఎంఎస్పీకి సంబంధించి ఎవరైనా కానీ వస్తే ఖచ్చితంగా వాళ్ళకు లోన్ ఇవ్వడానికి మీకు చెప్పండి. మీ మేనేజ్మెంట్ కూడా చెప్పి తప్పనిసరిగా వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వమని చెప్పండి. కమ్ బ్యాక్ టు YVR ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.